నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాగం ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఇటీవల నాగం ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు తెలంగాణ ఏర్పడటానికి ప్రధాన కారకుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని, తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆ రోజు చంద్రబాబు నిర్ణయం తీసుకోకపోతే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి అసలు ముందుకు వచ్చేది కాదని నాగం జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయన ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. అసలు రాజకీయాల్లో ఫిరాయింపులు తప్పు మాత్రమే కాదు, చాలా పెద్ద పొరపాటు అని, తెలంగాణలో కానీ ఏపీలో కానీ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ జరుగుతున్న ఘటనలు అనైతికమే కాదు, అసహించుకోవాల్సిన అంశాలు అన్నారు ఈ మాజీ మంత్రి నాగం. తెలంగాణలో మంత్రులు జీవోత్సవాలని, ముఖ్యమంత్రి కుమారుడికి తప్ప మరే మంత్రికి అధికారాలు లేవనన్నారు. ఇక కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే అవగాహన లేనితనం కొట్టొచ్చినట్టు కనబడుతుంది అని, రీడిజైనింగ్, రివైజ్డ్ అంచనాల పేరిట వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అని, మొత్తం అవినీతిమయమైపోయిన కుటుంబ పాలన జరుగుతోంది అని, ఒకరిద్దరికి తప్ప ఏ ఒక్క మంత్రికి అధికారం లేని ప్రభుత్వం దేశం మొత్తం మీద తెలంగాణలోనే సాగుతోంది అని, ఇది నిజంగా దురదృష్టకరం అంటూ కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు నాగం జనార్దన్ రెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.